హాజీపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా స్థాయి సైకిల్ రేస్ పోటీలు నిర్వహించగా ఈ పోటీలకు భారీగా విద్యార్థులు పాల్గొనగా విశేష స్పందన లభించింది. శనివారం మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికులకి సబ్బులు నూనె అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశుభ్రతలో మంచిర్యాలను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని అన్నారు. వార్డు సమస్యల్ని తెలుసుకోవడానికి పౌర సమాజ కమిటీలను వేస్తున్నట్లు తెలిపారు. ఆ కమిటీ సభ్యులు పారిశుద్ధ్యం విషయంలో సంతృప్తి చెందితేనే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని కరాఖండిగా చెప్పారు. సక్రమంగా విధులు నిర్వహిస్తే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో వేతనాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని భరోసానిచ్చారు. కార్మికులకి యూనిఫామ్తో పాటు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. పనిలో మాత్రం అశ్రద్ధని సహించనని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజల సౌకర్యాలు, వ్యక్తిగత పనుల్లో అవినీతికి ఎవరు పాల్పడినా వారికి శత్రువు అవుతానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాబోయే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, కాబోయే వైస్ చైర్మన్ సల్లా మహేష్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ప్లేస్ 2000. దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. విన్నర్స్ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండండి. రూపాయల నగదు కూడా రన్నర్ సిద్ధు ఒకసారి మెడల్స్ తీసుకున్న వారందరూ కూడా ఒకసారి డాన్స్ రావాలి. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్, సెవెంత్ అండ్ ఎయిత్, నైన్త్ అండ్ 10th. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా ఈ సైకిల్ రేస్లో పాల్గొన్న పిల్లలందరికీ మరియు ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మన హాజీపూర్ మండల ప్రెస్ క్లబ్ వాళ్ళు ఇలాంటి చక్కని కార్యక్రమాలు నిర్వహించి పిల్లలని ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అది ఇవే కాకుండా మరి ఎన్నో పిల్లలు సెల్ ఫోన్కి చాలా కూడా ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొనడం చాలా తక్కువైంది. కాబట్టి ప్రతి పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళను ప్రోత్సహించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తల్లిదండ్రులకు మరియు ముఖ్యంగా ప్రెస్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు పిల్లలను కూడా ఒక వేదిక తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఈస్ట్ ఇయర్ పార్టిసిపేట్ కూడా డబుల్ అయినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యము. ఎందుకంటే మీరు చదువులో పైకి రావాలంటే ఆటల్లో కూడా బాగా పార్టిసిపేట్ చేయాలి. ఈ రోజులలో ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువైనాయి కావున ఇట్లాంటి ప్రోత్సహించి మీ స్కూళ్ళల్లో కూడా రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆధ్వర్యంలో జరిగిన సైకిల్ రేస్ పోటీ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, పిల్లలకి, తల్లిదండ్రులకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సైకిల్ రేసు పోటీలో పాల్గొన్న పిల్లలందరూ కూడా ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు. ఎవరో ఒకరు అంటే ఫస్ట్ రేస్, సెకండ్ రేస్ అలా ఉంటాయి, గెలుపోవడం కూడా సహజము. దీంతోనే కాదు ప్రతి గేమ్లో కూడా పార్టిసిపేట్ చేసే విధంగా కూడా మీరు అందరూ పాల్గొనాలి. అలాగే పిల్లలకి కూడా ఫిజికల్గా యాక్టివిటీస్ చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న వయసులో కూడా ఎంతో హార్ట్ స్ట్రోక్లు కూడా వస్తున్నాయి. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ మనము తినగానే ఇట్లా ఇంట్లో కూడా యాక్టివిటీస్ లేకుండా ఉండడం వల్ల కూడా ఇలాంటి ఊళ్ళలో జరుగుతున్నాయి. ఎన్నో చూస్తున్నాము మనము రోజు వాట్సాప్లో కానీ, పేపర్లో కానీ, న్యూస్లో కానీ. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా, ప్రతి స్కూల్లో మీరు వెళ్ళే పిల్లలు కూడా చాలా యాక్టివిటీస్ కూడా పాల్గొనాలి. మనకి ఎంతో మానసిక ఉల్లాసంగా కూడా ఉంటాము ఇలా యాక్టివిటీస్ చేయడం వల్ల. ప్రెస్ క్లబ్ వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి చక్కని కార్యక్రమం పిల్లల్లో ఎంతో హ్యాపీనెస్ కూడా వాళ్ళు పెంపొందించినందుకు కూడా వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
ఈ ఇయర్ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత కూడా, పిల్లల బాధ్యత కూడా ఇట్లా సైకిల్ రేస్లో కూడా యాక్టివిటీస్ కూడా ఈరోజు ప్రెస్ వాళ్ళు కూడా తీసుకుంటారు. ప్రతి ప్రెస్ వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ హాజీపూర్ మండల ప్రెస్ మిత్రులందరికీ నా శుభాభినందనలు. అదేవిధంగా వేదికైనటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పోటీలో పాల్గొన్నటువంటి పిల్లలకి మీ అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. గెలిచినా ఓడినా ప్రతి ఒక్కరూ ఇందులో పార్టిసిపేట్ చేయడమే గొప్ప. గెలిచిన వాళ్ళందరికీ ముందుగా నా శుభాభినందనలు. అదేవిధంగా హాజీపూర్ మండల ప్రెస్ మిత్రులందరికీ గత సంవత్సరం నుండి ఇది 2వ సంవత్సరము. ఓన్లీ సైకిల్ పోటీలే కాకుండా ముగ్గుల పోటీలు కానివ్వండి, క్విజ్ పోటీలు కానివ్వండి, పాటల పోటీలు కానివ్వండి, నెక్స్ట్ ఇయర్ నుండి మీరు ఈ కార్యక్రమాలు తీసుకోండి. దానికి మా వంతు సహకారంగా మేము కూడా సహకరిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ సంక్రాంతి 3 దినాల్లో 3 ప్రోగ్రామ్స్ ఈ హాజీపూర్ మండలే మన మంచిర్యాల నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ ఈ ప్రెస్ మిత్రులు ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్నారని చెప్పి మిగతా జిల్లాలో ఉన్న ప్రెస్ మిత్రులందరికీ తెలియాలి. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఈ రకమైన పోటీలు కూడా తీసుకొని మన మండలంలోని విద్యార్థుల్లో కానీ మహిళల్లో కానీ వారిలో ఉన్న నైపుణ్యతలు గుర్తు చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలి. ఫోన్లకే పరిమితం కాకుండా వారి నైపుణ్యత సైకిల్ పోటీలు కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, ఏ దాంట్లో ఉందో వారి నైపుణ్యతను వెలికితీయడానికి మీలాంటి వారు పెద్దవాళ్ళు అందరూ ఎంకరేజ్ చేస్తేనే పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తారు. వారి క్రీడల కోసం అవసరమైన సామాగ్రి కోసం కానివ్వండి, ఇంకా ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా మేము ముందుకొచ్చి వారికి సహకారం చేయడానికి ముందుంటామని మేము ముందు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు ఇక్కడ నుండి మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మేము సహాయ సహకారాలు అందించి ముందుంటామని తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ క్రీడకు వచ్చిన పిల్లలకు గెలిపే లక్ష్యంగా గెలిపోవడం సాగు. ఈ ఓడిన వారు బాధపడద్దు, గెలిచిన వారు సంతోషపడుతున్నారు. గెలిచిన వారు ఓడిన వారికి కొంచెం ప్రోత్సాహించాలి. ఈ అవకాశం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రెస్ మిత్రులకు అందరికీ నా శుభాభివందనాలు. పిల్లలు గేమ్స్ ఎట్లా జరిగినాయి? గెలవాలన్న ఉత్సాహం వచ్చిందా మీకు? చెప్పరు. నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం వెనుక లాస్ట్ స్టేజ్ లో ఉన్న వ్యక్తి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి. అంత కష్టపడి మీరు ముందుకు రావాలి. ఓకేనా? వస్తారా? ఇంతకన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి. చేస్తారా? అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.